హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ కింగ్ సతీష్. విశాఖపట్నం, వైజాగ్, ఆంధ్రప్రదేశ్లో అసలు డబ్బు ఎక్కడ తిరుగుతుంది అనేది మీకు తెలుసా? ఆంధ్రప్రదేశ్లో అత్యంత ధనిక నగరం ఏది? విజయవాడ, రాజమండ్రి, తిరుపత? చాలా మంది వేర్వేరు సమాధానాలు చెప్తారు. కానీ జీడిపి, పరిశ్రమలు, పోర్టు, ఉద్యోగాలు, పెట్టుబడులు చూస్తే విశాఖపట్నం ఒక్క నగరం చాలా జిల్లాల కంటే పెద్ద ఆర్థిక శక్తి. విశాఖపట్నంలో యావరేజ్న ఒక్కొక్క మనిషి మినిమం 30,000 నుంచి 2 లక్షలు 3 లక్షల వరకు కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారంటే మీరు నమ్ముతారా? మరి ఇది ఎలా సాధ్యం అనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు చూస్తున్నారు సతీష్ విజన్ ఛానల్. నేను కింగ్ సతీష్. విశాఖపట్నం ఎందుకు ప్రత్యేకం అంటే, ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద నగరం, అతి పెద్ద పోర్టు, అతి పెద్ద పరిశ్రమల కేంద్రం, ఐటీ సెక్టర్ ఉన్న ప్రధాన నగరం, టూరిజం హబ్బు. విశాఖ పోర్టు విశాఖ సంపదకు ప్రధాన కారణం విశాఖ పోర్టు. ఇక్కడ నుంచి ఐరన్ ఓర్, కోల్, పెట్రోలియం ప్రోడక్ట్స్ దేశ విదేశాలకు వెళ్తాయి. పోర్టు వల్ల ట్రాన్స్పోర్ట్ కంపెనీలు, గిడింగిలు, లాజిస్టిక్స్, లిఫ్టింగ్ ఏజెన్సీలు వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తాయి. ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే ఇండస్ట్రీస్. విశాఖలో స్టీల్ ప్లాంట్, ఒక్క స్టీల్ ప్లాంట్ మీదే వేల ఉద్యోగాలు, వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. హెచ్పిసిఎల్ రిఫైనరీ, ఇంధన రంగంలో భారీ ఆదాయం. ఫార్మా కంపెనీస్, విశాఖ చుట్టూ ఫార్మా ఫ్యాక్టరీస్, కెమికల్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనం ఐటీ సెక్టర్. హైదరాబాద్తో పోలిస్తే చాలా చిన్నదే, కానీ ఇన్ఫోసిస్, టెచ్ మహీంద్రా, విప్రో లాంటి ఉద్యోగాలు ఇస్తున్నాయి. ఒక ఐటీ ఉద్యోగి 30,000 నుంచి 2 లక్షల వరకు కూడా నెలకు సంపాదిస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే రియల్ ఎస్టేట్. 2014 తర్వాత విశాఖలో భూముల ధరలు భారీగా పెరిగాయి. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మధురవాడ, రిషికొండ, ఆనందాపురం ప్రాంతాల్లో కొంతమంది భూముల వల్ల కోట్లకు చేరుకున్నారు. ఇంకా నెక్స్ట్ టూరిజం. విశాఖలో ఆర్కే బీచ్, కైలాసగిరి, అరకు, యారాడ ఇలా చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. ఇంకా హోటల్స్, టూరిజం వల్ల మనకు కలిసి వచ్చేది హోటల్స్, రెస్టారెంట్స్, టూరిజం ఆపరేటర్స్ బాగా సంపాదిస్తున్నారు. ఒక సాధారణ విశాఖ కుటుంబం ఎలా సంపాదిస్తుందంటే, మిడిల్ క్లాస్, ఐటీ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్, స్మాల్ బిజినెస్ ఇలా ఎవరిని చూసుకున్నా మినిమం నెలకి 30,000 నుంచి 1 lakh అండ్ 2 lakh 3 lakhs వరకు కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు. బిజినెస్ ఫ్యామిలీస్, ట్రాన్స్పోర్ట్, రియల్ ఎస్టేట్ ట్రెండింగ్. వీళ్ళు 1,00,000 నుంచి 10 లక్షల వరకు కూడా నెలకు సంపాదిస్తున్నారంటే మీరు నమ్ముతారా? రిచ్ బిజినెస్ గ్రూప్స్, పోర్టు, లాజిస్టిక్స్, కన్స్ట్రక్షన్ కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తున్నాయి. అలా అని విశాఖలో సమస్యలు లేవా? అన్నీ బాగానే ఉన్నాయా? సమస్యలు లేవా అంటే, ట్రాఫిక్, పొల్యూషన్, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడం, హౌస్ రెంట్స్ పెరగడం ఇవన్నీ కూడా ఉంటాయి. అది ఎక్కడైనా కామన్. ఇంకా విశాఖ భవిష్యత్తు. చాలా మంది ఎక్స్పర్ట్స్ అభిప్రాయం, వచ్చే 10-20 ఏళ్లలో విశాఖ ఏపీ ఎకనామిక్ క్యాపిటల్, పోర్ట్ క్యాపిటల్, ఇండస్ట్రియల్ క్యాపిటల్ గా మరింత బలపడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇంకా ఒక్క లైన్లో చెప్పాలంటే, ఆంధ్రప్రదేశ్లో డబ్బు, ఉద్యోగాలు, పరిశ్రమలు, పోర్టు, ఐటీ అన్నీ ఒకే నగరంలో ఎక్కువగా కనిపించే చోటు విశాఖపట్నం. సో మీ అభిప్రాయం ఏమిటి? ఏపీలో అత్యంత బలమైన ఆర్థిక నగరం విశాఖేనా, లేక విజయవాడ దాటేస్తుందా? కామెంట్స్లో చెప్పండి. అంతేకాకుండా మీ నెలసరి ఆదాయం ఎంత ఉంది? ఒకవేళ మీరు విశాఖ జిల్లాకు సంబంధించిన వాళ్ళైనా సరే, 30,000 నుంచి లక్షలో ఉన్నారా, 3 లక్షలు ఉన్నారా, 10 లక్షలు ఉన్నారా? సరదాగా మీ నెలసరి ఆదాయం ఎంతో చెప్తే మాకు కొంచెం లెక్కలకి కూడా కొంచెం క్లారిటీగా వస్తుంది. అండ్ వీడియో పెట్టడానికి చాలా లేట్ అయింది. ప్రతి ఏరియా, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఏరియా తిరిగి అక్కడ బిజినెస్లు ఏంటి, అక్కడ నెలసరి ఆదాయం ఎంత ఉంది, అసలు నిజమేంటి, అబద్ధాలు ఏంటి అన్నీ తిరిగి దాదాపు 15 రోజులు నేను టూర్ వెళ్ళి రావడం వల్ల కొంచెం వీడియో రావడం అనేది లేట్ అయింది. ఇంకా రెగ్యులర్గా ఆంధ్రప్రదేశ్లోకి సంబంధించి అన్ని ఊర్లకి, అన్ని ఏరియాలకు సంబంధించిన నెలసరి ఆదాయం ఎంత అనేది నెక్స్ట్ వీడియోలో మీకు రాబోతూ ఉంటాయి. ఇంకా వీడియోలు రెగ్యులర్గానే వస్తూనే ఉంటాయి. సో ఎమ్మటే మన సతీష్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.